క్షమాపణ చెప్పిన బిత్తిరి సత్తి మీరు విన్న నిజమే. బట్ ఏంటంటే బిత్తిరి సత్తి గారు జస్ట్ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అందులో భగవద్గీతను బిల్లిగీత అని చెప్పేసి సంబోధించడం జరిగింది కదా. వానర సంఘ జాతీయ అధ్యక్షుడైనటువంటి రామరెడ్డి గారు సైబర్ క్రైమ్లో కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అంటే కంప్లైంట్ చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. సో అందుకే ఇక జనాలు మస్తు ఫైర్ అవుతున్నారు, క్షమాపణ చెప్పాలి లేదంటే బాగుండని చెప్పేసి ఆయన చేసిన వీడియోకి మళ్ళా రీమేక్లు చేస్తున్నారు. మామూలు కాదు, నెగిటివ్గా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా మంది అతనికి ఫోన్ చేసి క్షమాపణ చెప్తావా లేదా, లేకపోతే బాగుండని చెప్పేసి వేసుకుంటున్నారు అనమాట. ఇక దీనిపై స్పందించినటువంటి బిత్తిరి సత్తి, హో మై గాడ్, నిజంగా ఈ వీడియో గురించి అసలు ఎంత వైరల్ అయిద్దని అనుకోలేదు. నేనేదో సరదాగా చేశాను. దయచేసి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి అని క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే మిత్రులారా, అంటే ఆయన కాదు బట్ చాలా మందికి నూరింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా డబ్బాలో రాలేసినట్టే ఏది వస్తే నోటికి వచ్చి నోటికి ఏది పడుతుంది మాట్లాడిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను, ఓకేనా. దోస్తులు అయితే తిట్టుకుంటారు మస్తుగా బారవలేదు, కానీ ఇక బయట వాళ్ళని అనుకుంటే తిట్టుకో నూరుండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టు, ఏం ప్రాబ్లం లేదు. నిన్ను నువ్వే తిట్టుకో, పక్కులను తిట్టొద్దు, ఇతరులను కించపరిచే విధంగా తిట్టొద్దు, ఓకేనా. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు, లిజనర్స్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ సోమగడ వాయిస్తో మీ ముందుకు మరొక అప్డేట్స్ రాబోతున్న అందరికి సెలవు, నమస్కారం.